అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మన పాపముల నిమిత్తమై దేవుడు చేసిన గొప్ప శిలువ త్యాగము, మనం పొందవలసిన శిక్ష ఏ పాపము లేని ఆయన పొంది ఉన్నారు. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడింది, మన దోషములను బట్టి ఆయన నలగగొట్టబడింది. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అతడి పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగి ఉన్నాడు. మన అందరి దోషము అతని మీద మోపబడింది. ఇవన్నీ మనము పొందడానికి అర్హులం. మన కోసం ఆయన ఎంతగా నలగొట్టబడ్డాడు అంటే, కొట్టువారికి ఆయన వీపును అప్పగించి ఉన్నాడు. వెంట్రుకలు పెరిగివేయు వారికి ఆయన చెంపలను అప్పగించి ఉన్నాడు. ఉమ్మివేయు వారికి, అవమానపరచు వారికి ఆయన ముఖము దాచుకోలేదంటండి. ఆయన మనుషులందరి చేత తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను, వ్యసనకాంతుడుగా వ్యాధిని అనుభవించిన వాడాయను. బాధింపబడినను నోరు తెరవలేదండి యేసయ్య. వదకు తీయబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. ఇవన్నీ చేసి ఆయన నీతో అంటున్నాడు, నిన్ను సృజించిన వాడు నీకు భర్తై ఉన్నాడు అని యెషయా 54:5 రాయబడి. నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నేను సమకూర్చెదను అని యెషయా 54:7 రాయబడింది. నిన్ను రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. యెషయా 59:1. ఇంకా యెషయా 61:3-4-7 ఇవి కూడా మీరు చదవగలిగితే అనేక విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు. ఇన్ని చేసిన దేవుడు మన కష్టాల్లో మనల్ని ఆదుకోలేడా? మన ఇబ్బందుల నుంచి మనల్ని విడిపించలేడా? మన శ్రమల నుంచి ఆయన మనల్ని విడిపించలేడా? మన రోగాల్ని బాగు చేయలేడా? ఇలా మన కోసం తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కాచి మనం పొందాల్సిన శిక్ష ఆయన పొంది అంతగా ఆయన ప్రేమ చూపిస్తే ఇంకా లోకం వైపు తిరిగేవారు ఎంతోమంది, లోక ప్రేమల వైపు చూసేవారు ఎంతోమంది. నిజంగా ఆయన ప్రేమను రుచి చూసి తెలుసుకుంటే ఎవరు కూడా లోకాన్ని ఆశించరు, లోక ప్రేమల వైపు తిరిగి చూడరండి. ఆయన ప్రేమలో అంత గొప్పతనం, అంత శక్తి ఉంది. ఈ మాటల్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరి హృదయాలు దేవుని తట్టు తిరుగునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ ప్రైజ్లాడండి.